నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25వ తేదీలోపు రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు విజ్ఞప్తి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన విద్యుత్ డిఈ అశోక్. గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం, పట్టణంలో స్తంభించిన జనజీవనం. తెనాలి పట్టణ వైవిఆర్ కాలనీలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా దేవస్థానం వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పిట్ట వెంకటేశ్వర్లు, చివరి రామలింగయ్య, పిట్ట దుర్గారావు, తుపాకుల పోలయ్య, పొట్లూరి కోటయ్య, రోసయ్య, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాల్లో వైవిఆర్ కాలనీ, ఐతానగర్ వైవిఆర్ కాలనీలో ప్రతి అమ్మవారి ప్రతిష్ట 5 సంవత్సరాలు కనుక పెట్టుకున్నాము. ప్రతి ప్రతిష్ట రోజున అన్నదాన కార్యక్రమం 5 సంవత్సరాలు జరుపుతున్నాము. అమ్మవారి ప్రతిష్ట పుట్టినరోజు కనుక ఈరోజు కూడా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం అమ్మవారిని ఊరేగింపు 6 గంటలు 7 గంటల లోపు బయలుదేరి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటున్నాం. కావున ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారు దీవెనలు ఉండాలని పాల్గొన్న కార్యకర్తలకి కమిటీ సభ్యులు అందరు దీన్ని సహకరించి ప్రతి సంవత్సరం ఇట్టగా జరుపుకుంటూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. మేము 2020లో అమ్మవారిని ప్రతిష్ఠించాము. 2020 అంటే కరోనా టైంలో ప్రతిష్ఠించుకున్నాము. 2020లో 28వ తారీఖు 10వ నెలలో ప్రతిష్ఠించాము. కరోనా టైంలో మేము ప్రతిష్ఠించాము కాబట్టి కరోనా టైంలో మా ఏరియాలో కూడా అమ్మవారు కరోనా అదే దాన్ని అంటారు, కరోనా అనేది కూడా మా ఏరియాలోకి అసలు రాలేదు. అప్పటి నుంచి మా అమ్మవారు చాలా శక్తిగలదని మేము చాలా నమ్మాము. మా ఎస్టీ కాలనీ, వైవిఆర్ కాలనీ వాళ్ళందరూ అమ్మవారిని బాగా నమ్ముతున్నాము. అప్పటి నుంచి మేము గత 5 సంవత్సరాలుగా అమ్మవారి దీవెనలతో అమ్మవారిని మేము బాగా జాతర జరుపుకుంటాము. సాయంత్రం పూట ఊరేగింపు చేసుకుంటాం, మధ్యాహ్నం పూట భోజనాలు. కొండపాటు పోలేరమ్మ తిరణాల అయిపోయిన వారం రోజులకి మేము అమ్మవారి తిరణాలు జరుపుకుంటాము. తిరణాలు అంటే అమ్మవారి 1,00,000 మల్లెపూలు జరుగుద్ది ఉదయం పూట, సాయంత్రం పూట అమ్మవారి ప్రభు ఊరేగింపు జరుగుద్ది ప్రతి సంవత్సరం.
తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల గుండె వ్యాధులపై ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలోని డైట్ సెంటర్లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సహకారంతో ఉచిత గుండె పరీక్ష మరియు పిల్లల కార్డియాలజీ ఓపీ సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. శిబిరంలో నవజాత శిశువుల నుండి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న 50 మంది పిల్లలకు 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొందరు పిల్లల్లో పుట్టుకతో వచ్చే కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ లక్షణాలు గుర్తించగా తల్లిదండ్రులకు ఆ వ్యాధి లక్షణాలు, చికిత్సా పద్ధతులపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆర్ జ్యోతి ప్రకాష్, డాక్టర్ తన్వీర్ బేగం, ఎకో టెక్నీషియన్ పి కుమార్వెల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డైట్ సెంటర్ తరఫున డాక్టర్ మధుబాబు, డాక్టర్ గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య బృందం చేసిన సేవలను అధికారులు, తల్లిదండ్రులు అభినందించారు. గవర్నమెంట్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని NHM తరపున, నేషనల్ హెల్త్ మిషన్ తరపున 2013లో ఈ RBSK అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే మామూలుగా చిన్నపిల్లలకు 18 ఏళ్ల లోపల వయసు ఉన్న పిల్లలకు మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇందులో 4 Ds ఉంటాయి. అంటే డిఫెక్ట్స్ అంటే ఏదన్నా పుట్టుకతో లోపాలు ఉన్న పిల్లలు, అంటే క్లఫ్ట్ లిప్, క్లఫ్ట్ ప్యాలెట్ ఆర్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవి డిఫెక్ట్స్. 2 డెఫిషియన్సీస్ అంటే విటమిన్ లోపాలు ఇవేవన్నా ఉన్నప్పుడు వాటిని కనుక్కోవడం, ఎర్లీగా ఐడెంటిఫై చేయడం. అండ్ డిసీజెస్ అంటే పిల్లలకి ఏదైనా జబ్బు పడినప్పుడు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మోషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి రిలేటెడ్ ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు. అండ్ డెవలప్మెంటల్ డిలేస్ అంటే ఎదుగుదలలో, మానసిక ఎదుగుదల, వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ RBSKలో ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఇందులో మెయిన్గా ఫస్ట్ 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను DEIC అంటారు, అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. ఆ DEICలో మేజర్గా ఇవన్నీ స్క్రీన్ చేయించి, పర్టికులర్గా అంగన్వాడీ వర్కర్స్తోనూ, వీళ్ళందరితోనూ, గవర్నమెంట్ స్టాఫ్లో ఉన్న, గవర్నమెంట్ సెంటర్స్లో కానీ వాటిలో ఉన్న పిల్లలు ఎవరైతే ఈ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళను ఐడెంటిఫై చేసి, స్క్రీన్ చేసి, వాళ్ళకు సరైన ట్రీట్మెంట్, సరైన ప్లేసెస్కు రెఫర్ చేయడానికి ఈ 2 సిస్టమ్స్ ఇంక్లూడ్ చేశారు. సో అందులో మేము రమేష్ హాస్పిటల్ తరఫున పీడియాటిక్ కార్డియాలజీ అంటే చిల్డ్రన్ పిల్లల యొక్క గుండెకు సంబంధించిన జబ్బులకు మేము స్క్రీన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో మెయిన్గా కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ ఎందుకు అంటే ఇవన్నీ మన సంవత్సరం లోపల పిల్లలకు ఎక్కువ శాతం మరణాలకు గల కారణాలు ఏంటి అని అంటే చాలా వరకు అందులో 30% అనేది కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, కంజెనిటల్ డిసీజెస్ వల్లనే జరుగుతుంటాయి. సో మనం కానీ ఇవి ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్మెంట్ కానీ చేయగలిగితే ఆల్మోస్ట్ ప్రతి 100 మంది పిల్లల్లో 8 మంది పిల్లలు, అంటే 1% ఆఫ్ ద పిల్లలకు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడతారు. అందులో అట్లీస్ట్ 1/3 మెంబర్స్ వాళ్ళకు ఫస్ట్ 1 మంత్ 1 ఇయర్ లోపలే ఆపరేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ శిబిరం ద్వారా అనేక మంది చిన్నారులు ప్రాథమికంగా గుండె సమస్యల నిర్ధారణ పొందినట్లు తెలిపారు. తెనాలి డైకి ఇన్ఛార్జి నేను, పీడియాట్రిషియన్ని. ఈరోజు మేము ఏంటంటే గుండెకు సంబంధించిన జబ్బులు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి 2D ఎక్కువ చేయడం కానీ, చిన్నపిల్లలకి 0 నుంచి 18 ఇయర్స్ అని మేము అనుకున్నాము. తర్వాత ఏంటంటే మేము దీని గురించి దాదాపు ఒక వారం రోజుల నుంచి ప్రింట్ మీడియాకి వీటి గురించి, ఈ ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించడానికి వారం రోజుల నుంచి మేము శాయశక్తిలో కృషి చేశాము. అందరికీ రీచ్ అవ్వాలనేసి తెనాలి ప్రజలకు కానీ, తెనాలి పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మేమంతా కూడా బాగా కృషి చేసాం. బట్ పేషెంట్స్ కూడా చాలామంది బాగానే వచ్చారు. వర్షం పడుతున్నా కూడా చాలామంది బాగా వెయిట్ చేశారు, వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని, ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకుంటారని కృతజ్ఞతతో తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇలా RBSK ద్వారా మనము పిల్లలందరినీ స్క్రీన్ చేసి వీలైనంత వరకు ఎర్లీ డయాగ్నోసిస్ అంటే చాలా వరకు మనము పిల్లల్లో వచ్చే చాలా జబ్బుల్ని, ఇన్ఫెక్షన్స్ కానీ, ఏ ఇమ్యూనో డెఫిషియన్సీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కానీ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేసి అంత తొందరగా ట్రీట్ చేయగలిగితే వాళ్ళ అవుట్కమ్ అంత బాగుంటుందండి. అందుకని సార్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అందుకు భాగంగా మేము వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనము పీడియాట్రిక్ కేర్ అనేది రైట్
పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా వరకు పిల్లలకి చాలా అంటే కొన్ని డిసీజెస్కి ఫస్ట్ 1 monthలో ట్రీట్ చేస్తేనే బాగుంటుంది. కొన్ని కండిషన్స్, హార్ట్ కండిషన్స్ కానీ వేరే ఇతర లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కానీ ఫస్ట్ 1 month, ఆ తర్వాత 1 year లోపు ట్రీట్ చేసే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు పిల్లలకి మాటలు రావట్లేదు, ఇలాంటి ఇబ్బందులు చాలా చూస్తూ ఉంటున్నాము. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళ నాన్న 4 ఏళ్లకు మాట్లాడాడు, అందుకని వీడికి కూడా 4 ఏళ్ల తర్వాతే మాటలు వస్తాయని అనుకుంటూ ఉంటాము. కానీ అలాంటి అపోహలన్నీ పోగొట్టడానికే మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఎంత ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే అంత మంచిది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పట్టణంలో అంటువ్యాధులు, దోమల వ్యాప్తి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా యేసుబాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తగు జాగ్రత్తలను ఆయన సూచించారు. ఈ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు బయట తినుబండారాలు తినరాదని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పట్టణంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి వాటిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దోమల వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలను తెనాలి పురపాలక సంఘ పరిధిలో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అల్పపీడనం దృష్ట్యా మన తెనాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు కొన్ని సూచనలు, హెచ్చరికలు చేయడం జరుగుతుంది. సో మనం కొన్ని లో లయింగ్ ఏరియాస్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అడ్లంగై కాలనీ కానీ, పూలే కాలనీ కానీ, ఇక్కడ శాంతినగర్ కానీ ఇలాంటి కొన్ని చోట్ల వాటర్ నిలిచే అవకాశం ఉంది. కాబట్టి మనం డ్రైన్స్లో ముందలుగానే ఎక్కడెక్కడైతే డ్రైన్స్ అవుట్లెట్స్ ఎక్కడైనా బ్లాక్ ఉన్నట్టయితే అవి కూడా తీయడం జరిగింది. ఎక్కడ ఈ వర్షపు నీరు అనేది లో లయింగ్ ఏరియాస్లో ఎక్కడ నిలవకుండా ముందు జాగ్రత్తగానే మన పారిశుద్ధ్య కార్మికులని అలర్ట్ చేశాము. ప్లస్ అంతేకాకుండా ఈ జేసీబీలతో కూడా ఎక్కడైనా ప్రధాన కాలువల్లో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్, పొడికలు ఉంటే తీయించడం జరిగింది. అలాగే వాటర్ నిలవకుండా ఎక్కడైనా రోడ్ల మీద వర్షపు నిల్వ లేకుండా చేస్తున్నాం. ఎక్కడైనా వర్షపు నిల్వలు ఉంటే కనుక కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే మేము ముందరగానే తగు చర్యలు తీసుకొని జాగ్రత్త పడతాం. అలాగే ఈ వర్షాకాలం ఈ పెరుగుతున్న వర్షాలు దృష్ట్యా అంటురోగాలు కూడా ప్రబలే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజలందరూ సాధ్యమైనంత వరకు బయట చిరుతిండ్లు కానీ బయట తినుబండారాలు కానీ తినకుండా ఉండటం మంచిదని హెచ్చరికలు సూచనలు చేయడం జరుగుతుంది. అలాగే మేము ఈ వర్షాకాలంలో ఈ స్పెషల్ శానిటేషన్ ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో కాలనీస్లో స్పెషల్ శానిటేషన్, బ్లీచింగ్ జల్లించడం, ప్లస్ ఈ ఫాగింగ్ చేయించడం, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఇలాంటివి చేస్తున్నాము. దోమలు పెరగకుండా సో ఈ అంటురోగాలు కూడా ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేస్తున్నాము. ఈ నెల 25వ తేదీలోపు రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుండి పొందే పథకాలు ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా అని, ఇంకా ఎవరైనా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకొని రైతులు ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయించుకోవాలని ఏవో సుధీర్ బాబు పేర్కొన్నారు. ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి మనకి 25వ తారీఖు ఇంకా 2 రోజుల్లోనే పూర్తి కావాల్సింది. కాబట్టి ఇంకా ఎవరైనా రైతు సోదరుల్లో మన క్రాప్ బుకింగ్ చేసుకోవాలి, మిగిలిపోయి ఇంకెవరైనా 1 or 2 persons కానీ ఎవరైనా మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా మెయిన్గా తెలియజేయడం అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే మనకు తదుపరి ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ నుంచి రాబోయే టైంలో ధాన్యం కొనుగోలు కానీ, అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఈ అనాథ సుఖీబాబు పథకానికి కానీ, అదేవిధంగా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ఇవ్వాల్సి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏంటంటే క్రాప్ బుకింగ్ పంట నమోదు చేసుకుంటేనే మన రైతు సోదరులందరూ కూడా దీంట్లో ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పంట నమోదు 25 అయిపోతుంది మనకి. ఎందుకంటే మీ ద్వారా అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా అంటే ఇక్కడ లేకుండా బయట ఉండి కానీ వాళ్ళని కూడా ఈ 2 రోజుల్లో ముగిపోతుంది. కాబట్టి క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా అందరికి కూడా రైతు సోదరులు తెలియజేయడం అయింది.
గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం నుండి ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు వివిధ పనుల నిమిత్తం బయటకు రావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కూళ్లకు సెలవుపై అధికారులు ఆలస్యంగా ప్రకటన విడుదల చేయడంతో అప్పటికే విద్యార్థులు తడుస్తూ పాఠశాలలకు వెళ్లారు. మరోవైపు వీధి వ్యాపారులు వర్షంలో తడుస్తూనే వ్యాపారాలు కొనసాగించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. 2 వార్డు రెవెన్యూ కార్యదర్శులు 2 షిఫ్టుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 8897128708 నంబర్ లేదా 9951712057 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, గ్రామ స్థాయిలో కూడా వీఆర్ఓలు సక్రమంగా సేవలు అందుబాటులో ఉంటారని సూచించారు. అల్పపీడన ప్రభావంతో తెనాలి డివిజన్లో గురువారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు మొత్తం 193 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో దుగ్గిరాల 60 మిల్లీమీటర్లతో అగ్రస్థానంలో ఉండగా చేబ్రోలు 41, కొల్లిపర 30, పొన్నూరు 21, తెనాలి 15, కాకుమాను 14, తాడేపల్లి 6, మంగళగిరి 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం సగటు వర్షపాతం 24 మిల్లీమీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండల పరిధిలోని హనుమాన్ పాలెంలో ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నగలు మాయం అవటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు తెలిపిన ప్రకారం హనుమాన్ పాలెం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో రేపల్లె శివారు బేతపూడి గ్రామానికి చెందిన పన్నాల జయరావు శర్మ గత 22 సంవత్సరాలుగా పూజారిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం 4 నెలల నుండి ఇతను గుడికి సరిగా రావటం లేదు. కానీ అతను దేవస్థానం దగ్గర ఉంటున్నాడు. తల్లిదండ్రులు అదే ఇంట్లోనే ఉంటున్నారు. పూజారి జయరావు శర్మ తండ్రి కృష్ణమూర్తి మంగళవారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందాడు. పూజారి తండ్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వచ్చి స్వగ్రామమైన బేతపూడి గ్రామానికి తీసుకువెళ్లారు. తండ్రి చనిపోయిన జయరావు శర్మ రాకపోవటంతో శివాలయం ధర్మకర్త కొల్లి కోటిరెడ్డి గ్రామ పెద్దలు అనుమానం వచ్చి అమ్మవారి నగలను పరిశీలించగా బంగారు తాడు, 2 సూత్రాలు, నల్లపూసల గొలుసు, వడ్రాణం, అరవంకి, 2 గాజులు, బొట్టుబిళ్ళ, పాపిడి చైన్, మాటీలు, ఒరిజినల్ నగలు స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఉన్నట్లు గమనించారు. భక్తులు చేయించిన సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే నగలు మాయం అవటంతో కొల్లిపర పోలీస్ స్టేషన్లో ధర్మకర్త కోటిరెడ్డి గ్రామ పెద్దలు ఫిర్యాదు చేశారు. 4 నెలల కిందట పూజారి గారు బయటికి వెళ్ళిపోయాడండి, రావట్లేదు. ఏదో ఈ మధ్యన అనుమానం వచ్చి చూస్తే అమ్మవారి నగలు లేవు. దాని మీద ఇక కేసు పెట్టారు. కేసు పెడితే ఇవాళ చెక్కింగ్ చేశారు. పోయి పట్టుకున్నారు. అక్కడ 15 లక్షలు. జయరామ్ శర్మ ఇక్కడే ఉండేవాడు. ఇల్లు ఇది మరి నగల్లో తీసుకెళ్ళిపోయాడు. ఆయన పట్టుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ లేదు. 4 నెలల నుంచి రావట్లేదు. అసలు ఇక్కడే ఉండేవాడు. ఇంట్లో ఇదే ఇల్లు. లోగడ పూజారి గారే అమ్మవారి నగలు తీసేయడానికి దాని మీద కేసు పెట్టారు. పోయారు పట్టుకోవడానికి. రాత్రి వాళ్ళ తండ్రి చనిపోయాడు. అక్కడికి దొరికాడు. హార్ట్ అటాక్ వచ్చి తెనాలి తీసుకెళ్ళారు. పోయింది. ఇంకా వాళ్ళ సొంత ఊరు తీసుకెళ్ళారు. చెడు ఇందాక ఆడ పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ డిఈ అశోక్ తెలిపారు. తడిచిన విద్యుత్ స్తంభాలను తాకరాదని, ఇళ్లలో వినియోగించే విద్యుత్ గృహోపకరణాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలు నిలపరాదని సూచించారు. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఎక్కడైనా కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని డిఈ అశోక్ కుమార్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ వారు వారం రోజుల పాటు ఎడతెరపులేని వర్షాలు కురుస్తాయని ప్రకటించడం జరిగింది. ఈ ఎడతెరపులేని వర్షాల దృష్ట్యా కన్జ్యూమర్స్ని మేము కోరుకునేది ఏమనగా, ఎక్కడైనా కానీ తడిచిన విద్యుత్ స్తంభాలను కానీ విద్యుత్ పోల్స్ని కానీ ఎవరో తాకవద్దు. ఎక్కడైనా కానీ చెట్లు తగులుతా విద్యుత్కి అంతరాయం కలిగితే వెంటనే మా సంబంధిత ఏఈ కార్యాలయంలో తెలియజేస్తే వెంటనే వాటిని సరి చేస్తారు. అలాగే గృహిణులు, పిల్లలు ఎవరైనా తడి బట్టలని విద్యుత్ వైర్ల మీద కానీ విద్యుత్ తీగతో ఉపయోగించిన గండాల మీద కానీ ఆరేసేటప్పుడు ఇళ్లల్లో జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ ప్రయాణాలప్పుడు వాటప్పుడు ఏ విధమైన విద్యుత్ స్తంభాలు ఈ గాలి కానీ లేకపోతే వర్షానికి కానీ ఒరిగిపోయినట్లు గమనించినా, లేకపోతే విద్యుత్ తీగలు ఎక్కడైనా కిందకి జారినట్టు గమనించినా
వెంటనే దగ్గరలో ఉన్న విద్యుత్ సిబ్బందికి తెలియపరచవలసిందని కోరుకుంటా ఉన్నాము. ఈ వర్షాలు తగ్గే వరకు ప్రజలందరూ ఈ విద్యుత్ పరికరాలని స్విచ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఈ గేజర్స్ తర్వాత మిక్సీలు గ్రైండర్ వేసుకునేటప్పుడు వంటింట్లో కూడా ఏ విధమైన చెమ్మ లేకుండా శుభ్రంగా మంచి స్విచ్లుగా ఉండేటట్లు తడి చేతులతో స్విచ్ లేకుండా మరి శుభ్రం చేసుకుని పొడి చేతులతో స్విచ్లు వేసుకుని ఏ విధమైన ప్రమాదాలకి మరి ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర గబాలనే షాపులకి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వేరే పని మీద బయటకు వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరలో బళ్ళు పార్క్ చేయటం కానీ లేకపోతే షాపుల పక్కన ఉన్న స్తంభాలకి ఆ బళ్ళను ఆనించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా చేయకుండా జాగ్రత్తగా ఆ ట్రాన్స్ఫార్మర్స్కి దగ్గరికి వెళ్లకుండా దూరంగా వాళ్ళ ఈ బళ్ళని పార్క్ చేసుకోవాలని, అలాగే కొన్ని చోట్ల ఈ సిటీ కేబుల్ వైర్స్ మనకి పట్టణం మొత్తం మీద అక్కడక్కడ చాలా చుట్టలుగా స్తంభాలు కట్టి ఉన్నాయి. దానికి ఒక బాక్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ బాక్స్ ఉన్న స్తంభం దగ్గర కూడా వినియోగదారులు వెళ్లకుండా దూరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాము. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తెనాలి వ్యవసాయ సబ్ డివిజనల్ పరిధిలో కొలకలూరు హాఫ్పేట ప్రాంతాల్లో వర్షాలకు పంట నీటి మునిగే అవకాశం ఎక్కువగా ఉందని, కాబట్టి ఆ ప్రాంతాల రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వర్షపు నీరు పొలాల్లో నిలవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. 27వ తేదీ వరకు వర్షాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సుధీర్ బాబు వెల్లడించారు. మనకి 4 రోజులు కూడా భారీ వర్షాలు మనకి చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అలర్ట్గా ఉండి, ఏదైతే ఈ ఎక్కువ ఏంటంటే ఈ కొలకలూరు హాఫ్పేట ఈ గ్రామాల్లో భారీ వర్షాలకు కొంచెం ఇది అంటే వాటర్ ఎక్కువ వచ్చి ముంపుకు గురయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అలర్ట్గా ఉండి అదొకసారి వాటర్ అంతా కూడా బయటికి పోయే విధంగా ఈ 4 రోజులు కూడా అలర్ట్గా ఉండి బయటికి పోయే విధంగా చేయాలని రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే మనకి 27 వరకు కూడా ఈ యొక్క వర్షాలు తెలియజేసి ఉన్నారు. అప్పుడు తెనాలి మండలంలో రైతు సోదరులందరూ కూడా ఈ భారీ వర్షాలు చెప్పి ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ కూడా తెలియజేయటం అయింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావు గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ కస్టడీలో జడ్జి ఎదుటకు హాజరుపరచడానికి తీసుకువెళ్తుండగా వాష్రూమ్కు వెళ్తానని చెప్పి తప్పించుకున్న నారాయణరావు సమీపంలోని కోమడి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి వరకు పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొని కార్లు, ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. రాత్రి వేళల్లో కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పలువురి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి వేళల్లో అసాంఘిక చర్యలకు పాల్పడితే న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సిఐ సాంబశివరావు హెచ్చరించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25వ తేదీలోపు రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు విజ్ఞప్తి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన విద్యుత్ డిఈ అశోక్. గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పట్టణంలో స్తంభించిన జనజీవనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.